నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు బడే భాయ్ చోటా భాయ్ అని తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో వాళ్ళిద్దరిది ఒకటే తీరని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిది మోసపూరి చరిత్ర అయితే మరొకరిది ద్రోహపు చరిత్ర అని, ఈ రెండు పార్టీలు తెలంగాణ పాలిట శత్రువులని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. జహీరాబాద్ నియోజకవర్గం చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుపడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించేందుకు కృతజ్ఞత కూడా చూపలేదు. నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తామన్న హామీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మాట ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. 350 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200కు, 65 రూపాయలు ఉన్న పెట్రోల్ను 100 రూపాయలకు పెంచింది బీజేపీ కాదా అని నిలదీశారు. ఎన్నికలు రాగానే ధరలు తగ్గించినట్లు డ్రామాలాడి ఎన్నికలు ముగియగానే మళ్లీ పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నమ్మి ఓటేసిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి నట్టేట ముంచుతున్నాడు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ లేని విధంగా రైతులు నేడు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియాను సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా పరిషత్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సీటాను రక్షని ఆయన స్పష్టం చేశారు. నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. 80 నాటి తారల రీయూనియన్ ఫోటోలను పంచుకుంటూ మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని ఆయన అన్నారు. తమ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం విడదీయరాదని చెప్పారు. అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. చెన్నైలో వరదల కారణంగా గత ఏడాది వాయిదా పడింది. తాజాగా ఈ నెల 4న దక్షిణాది, ఉత్తరాది నటులు మొత్తం 31 మంది కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకుంటూ ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది. ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుందని చిరంజీవి తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్ కుమార్ సేతుపతి, నరేష్, సుప్రియ, నదియా, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన్లతో పాటు మరికొందరు అగ్రతారలు పాల్గొన్నారు. జంట నగరాల్లో సిటీ బస్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకేసారి కనీస ఛార్జీని ఏకంగా 10 రూపాయలు పెంచడం దుర్మార్గమని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో బస్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి ప్రయాణికుడిపై నెలకు అదనంగా 500 రూపాయల భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బడుగు జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస ఛార్జీపై ఏకంగా 50% పెంచడం దారుణమని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, T24 టికెట్ ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు సామాన్య ప్రజలపైన భారం మోపుతోందని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం విఫలమవడం వల్లే ఆర్టీసీ దివాలా తీసిందని, ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రజలు నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు. రాజధాని వాసులపై రోజుకు ₹1 భారం మోపే ఈ నిర్ణయం హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న కక్షను స్పష్టం చేస్తోందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఆ సినిమా కథ పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం తన గ్రామంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఈ చిత్రానికి స్ఫూర్తి అని ఆయన తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంతారా సృష్టి వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం మా ఊర్లో వ్యవసాయ భూమికి సంబంధించి ఒక రైతుకు అటవీ అధికారికి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. నేను దాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా చూడలేదు, ప్రకృతికి మానవ అవసరాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణగా భావించాను. ఆ
ఆలోచన నుంచే కాంతార కథకు బీజం పడింది. మన సంస్కృతి వ్యవసాయం చుట్టూ ఎలా అల్లుకుపోయిందో ఆలోచించడం మొదలుపెట్టానని రిషబ్ వివరించారు. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ అందరూ క్లైమాక్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆ సన్నివేశాల విజువల్స్ నేను కేవలం ఊహించుకున్నాను. నా వెనుక ఏదో ఒక అచేత శక్తి ఉండి ఆ సన్నివేశాలను రాయించిందని నేను బలంగా నమ్ముతానని ఆయన అన్నారు. కథలో ఆలోచింపచేసే అంశం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రిషబ్ శెట్టి అభిప్రాయపడ్డారు. మన కంటెంట్ సామాన్యులు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడే అది ప్రాంతీయ పరిమితులను దాటి అందరికీ చేరువవుతుంది. కాంతార విషయంలో నా నమ్మకం మరోసారి నిజమైందని ఆయన పేర్కొన్నారు. సౌర కుటుంబంలోకి బయట నుంచి వేగంగా దూసుకొస్తున్న 3I అట్లాస్ అనే తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పష్టం చేసింది. సెకనుకు 61 కిలోమీటర్ల అసాధారణ వేగంతో ఇది ప్రయాణిస్తున్నప్పటికీ దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఈ తోకచుక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు నాసా పేర్కొంది. మన సౌర వ్యవస్థకు చెందని ఖగోళ వస్తువులను గుర్తించడం ఇది మూడోసారి. గతంలో 2017లో జౌమువామువా, 2019లో 2I బోరిసోవ్ అనే వస్తువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు గుర్తించిన 3I అట్లాస్ ను సౌర కుటుంబం బయట నుంచి వచ్చిన మూడో అతిథిగా పరిగణిస్తున్నారు. దీని పేరులోని I అక్షరం ఇంటర్స్టెల్లార్ అని సూచిస్తోంది. ఈ తోకచుక్కను తొలిసారిగా ఈ ఏడాది జూలై 1న చిలీలోని రియో హార్టాడులో ఉన్న అట్లాస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని వేగం మరింత పెరుగుతుందని నాసా ఒక ప్రకటనలో వివరించింది. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి అత్యంత సమీపంగా అంటే సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంగారక గ్రహ కక్షకు కొద్దిగా లోపలి భాగంలో ఉంటుంది. భూమికి ఈ తోకచుక్క మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుందని నాసా స్పష్టం చేసింది. ఈ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు కూడా దాని దూరం సుమారు 27 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి భూమికి దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. హబుల్, జేమ్స్ వెబ్ వంటి శక్తివంతమైన టెలిస్కోపుల ద్వారా దీని గమనాన్ని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ చివరిలో సూర్యుడి వెనుక నుంచి ప్రయాణించి మార్చి 2020 నాటికి బృహస్పతిని దాటి తిరిగి మన సౌర వ్యవస్థ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత భద్రతకు సంబంధించి సరికొత్త తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దాయాద్ దేశం పాకిస్తాన్ తన ఉగ్రవాద వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిందని వెల్లడించాయి. నేరుగా దాడులు చేసే బదులు బంగ్లాదేశ్ ఒక ముసుగు యుద్ధ క్షేత్రంగా మార్చి భారత్ను అస్థిరపరిచేందుకు భారీ కుట్రకు తెరలేపింది. పొరుగు దేశంలో మారిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ పాకిస్తాన్ తన ఉగ్రముఠాలను అక్కడికి తరలిస్తూ భారత్కు పెను సవాల్ విసురుతోందని నిఘా వర్గాలు వివరించాయి. కొంతకాలం క్రితం వరకు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ తన పన్నాగానికి పదును పెట్టింది. యూనస్ ప్రభుత్వానికి జమాత్ ఏ ఇస్లామీ మద్దతునడంతో పాకిస్తాన్ తన ISI ద్వారా బంగ్లాదేశ్ లో ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం సులువైందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా దెబ్బతిందని, భారత సైనిక బలగాలను నేరుగా ఎదుర్కోలేమని గ్రహించిందని ఆయన వివరించారు. దీంతో వ్యూహం మార్చుకుని బంగ్లాదేశ్ ను కేంద్రంగా చేసుకుని భారత్పై దాడులకు సిద్దమవుతోందని పేర్కొన్నారు. పాకిస్తాన్ కొత్త వ్యూహం ప్రకారం ఇకపై జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలు కేవలం జమ్మూ కాశ్మీర్ పై మాత్రమే దృష్టి పెడతాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే జమాత్ ఉల్ ముజాహిద్దీన్, బంగ్లాదేశ్ JMB, హర్కత్ అల్ జిహాదీ ఇస్లామీ, హూజీ, అన్సారుల్లా, బంగ్లా టీం, ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి సంస్థలకు మిగతా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఆదేశాలందాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర దక్షిణ భారతదేశంలో కూడా విధ్వంసం సృష్టించాలని వాటికి సూచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భారత భద్రతా బలగాల దృష్టిని పక్కదారి పట్టించడం. ఇతర ప్రాంతాల్లో దాడులు జరిపినప్పుడు భద్రతా ఏజెన్సీల దృష్టి అటువైపు మడుతుందని, ఆ సమయంలో కశ్మీర్లో దాడులు చేయడం సులభం అవుతుందని పాకిస్తాన్ భావిస్తోంది. బ్రిటన్లో నివసిస్తున్న బంగ్లాదేశ్ రాజకీయ కార్యకర్త బారిస్టర్ నిజూమ్ మజుందర్ కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని
పెరిగాయని ఆరోపించారు. యూనస్ పాలనలో గత 14 నెలల్లోనే 2500 చిత్రహింస కేసులు, 30 మంది మైనార్టీల హత్యలు, 637 మోకదారుల కేసులు నమోదయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉగ్రవాద గ్రూపులకు ప్రభుత్వ అండదండలు లభిస్తున్నాయని, అవి బహిరంగంగా కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛ కూడా ఉందని భారత అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థలకు ఇప్పటికే భారత్ లో స్లీపర్ సెల్స్ ఉండడం ఆందోళన కలిగించే విషయం. జేఎంబీకి పశ్చిమ బెంగాల్లో, ఏబీటీకి ఈశాన్య రాష్ట్రాల్లో, హుజీకి దక్షిణ భారతదేశంలో, అల్ ఖైదాకు ఉత్తర భారతంలో నెట్వర్క్లు ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ భావజాలం కూడా దక్షిణ భారతంలో వ్యాపించింది. అంటే ఈ గ్రూపులు సులభంగా తమ స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేసి దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వంటి ఏజెన్సీలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పొరుగు దేశం నుంచే ముప్పు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.